చూసారండి, ఈమె మారు మనసు పొందినావైతే, రక్షణ పొందినావైతే, ఆమె గుణగణాలలో మార్పు చెందిన వ్యక్తి అయితే, వింటున్నారని చెప్పేది. మరి ఏది ఇలాంటి క్రియలు కనబడకూడదు కదా, మార్పు ఉండాలి కదా. దేవుని మందిరానికి వస్తుంటివి, లోక సంబంధమైన కార్యక్రమాల్లో తడబడుకలు అవుతుంటివి. దేవుని మందిరానికి వస్తుంటివి, మరలా వడ్డీ వ్యాపారం చేస్తుంటివి. దేవుని మందిరానికి వస్తుంటివి, మళ్ళీ సినిమాల చుట్టూ తిరుగుతుంటివి. దేవుని మందిరానికి వస్తుంటివి, మరలా మనుషుల మనసులు పాడు చేస్తూ తిరుగుతుంటివి. నువ్వు ఏ మార్పు చెందినట్లు, నీకు ఎలా మారు మనసు కలిగినట్లు, నువ్వు ఎలా శుద్ధీకరింపబడినట్లు, ఎలా శుద్ధీకరింపబడినట్లు. అందుకే మన మనసుని శుద్ధీకరించి మనల్ని పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా.